తప్పు చేసి దొరికిపోయినాక తిక్క తీరిందిలే అని కామ్గా ఉండకుండా బొక్కలోకి వెళ్ళాక కూడా బొక్క పెట్టుకున్న బేకార్ బద్మాషగాళ్ళని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. సార్ మీరు మేడమా అనే సార్ మేడం మిక్సర్ సార్ ని ఇక్కడ చూడండి. ఈ సాబు తప్పు చేసి పట్టుబడ్డ ఓ క్రిమినల్ సాబు. జైల్లో వేసినాక కూడా గమ్మునుండకుండా ఓ గమ్మత్తైన ఐడియా వేసి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాడు. మీట్ అవ్వడం కోసం వచ్చిన వాళ్ళతో లేడీస్ డ్రెస్ లేడీస్ విగ్గు తెప్పించుకుని టైం చూసుకుని సింపుల్ గా ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాడు. మరి పోలీసు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఈడి సి క్లాస్ తెలివితేటల్ని ఇట్టే పట్టేసి కెమెరా ముందు నుంచోబెట్టారు. నాజూగ్గా ముస్తాబైన నారాజు పైన ఓ 40 జోకులేసి ఇంకో 4 సంవత్సరాలు శిక్ష పెంచారు. ఇప్పుడు కుదురుకుంటాడు. ఇంకా నార్మల్ గా సినిమాల్లో చూస్తుంటాం, అరేరే అనిపించేలా అవలేలగా తప్పించుకుంటుంటారు. మరలా రియల్ లైఫ్ లో కుదరదు కదా. తాట తీసి తోలుస్తారు. ఆహా ఎవడూ లేడు, దొరికిందిరా ఛాన్స్, లగెత్తు హో అనుకుంటే లాక్ అయ్యాడు పాపం. ముందు చూస్తే హే వెల్కమ్ అంటూ ఒక గార్డు, వెనక్కి తిరిగితే హే హే కమ్ బ్యాక్ అంటూ ఇంకో గార్డు. మనోడికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టయింది. ఇంకా ధైర్యం చేసి సినిమా రేంజ్ లో విండోలో నుండి దూకేద్దాం అనుకున్నాడు, పప్పయ్యాడు. ఇంకేం చేస్తాడు, పొడుకుని పొరలడం తప్ప, తర్వాత కుళ్ళబడిపించుకోవడం తప్ప. ఈ పొద్దు ఎలా అయినా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. నాకన్నా తెలివైనోడు ఎవడూ లేడు, నన్ను నాపేటోడే లేడు అనుకుని ఈ నారింజ నటరాజు నోవే అనుకున్న వేలో నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వెంటిలేషన్ ఉండడానికి టాయిలెట్ పైన ఉంచిన గ్యాప్ లో పిల్లిలా దూరేస్తున్నాడు. అయిపోయింది వచ్చేసా అనుకున్నాడు. కాకపోతే కింద మనోడి కోసం గార్డు కాపు కాసు కూర్చున్నాడు. రారా గజ్జికొక్కరా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఇంత చేసి అంత కష్టపడి బయటకు దూకాడు. కాకపోతే వ్యవహారం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడు అన్నట్టు అయింది. వీళ్ల దగ్గర నుంచి సినిమా వాళ్ళు కాపీ కొడుతున్నారో, సినిమాల్లో నుంచి వీళ్లు కాపీ కొడుతున్నారో తెలియదు గానీ సీన్లు మాత్రం సేమ్ టు సేమ్. కాకపోతే అక్కడ సక్సెస్, ఇక్కడ ఫెయిల్. ఇప్పుడు మీరు చూడబోయే కత్తిరోడి పేరు విలియమ్స్. అయితే ఈడికి ఆ రోజు కిచెన్ లో డ్యూటీ పడింది. కూరగాయలు కోస్తుండగా కత్తి లాంటి ఐడియా తట్టింది ఈడి కోడి బుర్రకి. కట్ చేస్తే కిచెన్ లో ఉండాల్సినోడు ఇలా డస్ట్బిన్ లో బయటపడ్డాడు. పక్కాగా ప్లాన్ వేసుకుని చెత్త డబ్బాలో దూరి పైన చెత్త కప్పుకొని మూత వేసుకుని ఇంకా మోపోయిందిలే అనుకున్నాడు. అయితే వర్కర్లకేమో అన్ని చెత్త డబ్బాలు ఒక బరువు ఉంటే ఇది మాత్రం మోయలేనంత బరువు ఉంది. ఇంకేముంది, ఏంట్రా ఇది ఎంత బరువు ఉంది, లోపలేముంది అని మూత తీస్తే షాక్. బుడుంగుమని మనోడు బయటపడ్డాడు. ఇంకా చక్కగా చేతులకి బేడీలేసి లోపలికి తీసుకెళ్లి సన్మానం చేయడమే. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో జరిగిన ఈ సంఘటనకైతే ఇది మరీ మాసు లెక్కుందరా అంటారు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ బుల్లెట్ రాణి సామాన్యమైన లేడీ కాదు. వంట చేసినంత ఈజీగా ఆ జైలు గోడ ఎక్కేసింది. కాకపోతే ఇదిరా కర్మ అంటే అన్నట్టు ఫెన్సింగ్ లో ఇరుక్కుపోయింది. దెబ్బకి సిబ్బంది అంతా హల్చల్ హడావుడి. ఈ బుల్లెట్ రాణిని భద్రంగా దింపడానికి గార్డ్స్ అందరికి ఓ గంట వేస్ట్. ఎలగబెట్టిందే వేస్ట్ అవ్వరం అంటే అందులో స్టంట్లు మళ్ళీ ఈ అమ్మడికి. ఇక్కడ మేజర్ ట్రెండ్ మేజర్ గా చేయడానికి ట్రై చేసేది, దొంగతనంగా సెల్ ఫోన్ లోపలికి తెప్పించేది, ఎక్కడెక్కడ కన్నాలున్నాయో వెతికేది, పోలీసుల ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసే సొరంగాల్లో దూరేది. అయితే ఏది చేసినా ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడక్కడే ఉంటాయి అవి. తెలియక దూరినోడు మళ్ళీ బయటకు వచ్చి పోయా మోసం అనుకోవడమే. అయితే ఇంకా దారుణంగా టాయిలెట్ హోల్స్ లో దూరి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మోస్ట్లీ వీళ్ళ నుంచే సెల్లుకి ఫుడ్ ఇవ్వడానికి ప్లేటు బట్టేంత కన్నాలు ఆ డోరుకుంటాయి. నేను అసలు ఏ అవకాశాన్ని వదలనన్నట్టు అందులో దూరి పారిపోదాం అనుకున్నాడు. సగం దూరి ఇరుక్కుపోయాడు. ఇక్కడ ఈ గుండు సుందరం. ఏం సుందరబాయ్ సరదా తీరిందా? తప్పించుకోవడమేమో గానీ ఇప్పుడు ఈ తిప్పలు ఎక్కువైపోయినాయి. ఎలాగోలా దూరేసాడు గానీ బయటికి రావడానికే వీలు పడని విధంగా లాక్ అయిపోయాడు. పాపం ఏదో చేసేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది. ఇప్పటి వరకు జైల్లోకి వెళ్ళాక చేసిన ఘనకార్యాలు చూశారు. ఇప్పుడు వెళ్ళక ముందు ఈ క్రిమినల్స్ చేసిన డంపెస్ట్ థింగ్స్ ని చూడండి. ఇది ఎలా ఉంటదంటే సినిమాల్లో సడన్ గా జుయ్యమని వచ్చి బద్దలు కొట్టుకుని ఖజానా అంతా దోచుకుపోతున్నా ఎవడు ఆపడో ప్రయత్నం కూడా చేయడం అన్నట్టు కాదు. రియాలిటీలో రియల్ హీరోస్ ఉంటారు. మరి ఇక్కడ ఈ బైక్ గ్యాంగ్ పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద పడి దోచేద్దాం అనుకున్నారు. అయితే వీళ్ళ నాపడానికి అట్లీస్ట్ 2-3 బాడీ బిల్డర్స్ నైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళకి అంత అవసరంలా 70 సంవత్సరాల బామ్మ చాలు అన్నట్లయింది పరిస్థితి. చూడండి దొంగ ముఠాని ఈ బామ్మ ఒక్కటే చెదరగొట్టేసింది, పరుగులెత్తించేసింది. నువ్వు సూపర్ బామ్మ. ఒకడైతే భయంతో బైక్ ని కూడా వదిలేసి పరుగులు పెట్టాడు. బామ్మ మాత్రం క్రేజీ. అసలు ఒక్క పరుసుతో ఆయుధాలతో వచ్చిన వాళ్ళని అల్లాడించేసింది. ఈ రియల్ హీరో అంటే సూపర్ ఉమెన్. ఇక్కడ ఈ దొంగనా డాష్ గాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్లే స్మార్ట్ ఆఫ్ ది స్మార్టెస్ట్ అనుకుని డోర్లు బద్దలు కొట్టుకుని ట్రక్ లోపల తీసుకొచ్చారు గానీ అందులో ఒకడు లోపల లాక్ అయిపోయాడు. సరే ఈ బయట ఉన్నోడు వాడంతటా వాడే మేనేజ్ చేసుకుని ఏటీఎం కి కట్టేసి కూల్ చేసుకెళ్లిపోదాం అనుకున్నాడు. అనుకున్నట్టే టై చేసి ట్రక్ తీశారు. కాకపోతే మిషన్ ఫెయిల్. ఏటీఎం మొత్తానికి ఎరేస్తే వీళ్లతో పాటు వెళ్ళింది దాని డొక్కు మాత్రమే. తప్పు చేసి తప్పించుకుందాం అనుకుంటే తిప్పలు తప్పో. బురిడి కొట్టించి బిందాస్ గా పారిపోతా, నేను రన్నర్ ని రేసర్ ని జుయ్యమని దూకేస్తా అనుకుంటే ఇదిగో ఇలా ఉంటది పరిస్థితి. ఇక్కడి తిక్కలోడి పరిస్థితి లాగా. పోలీసుల నుండి తప్పించేసుకుందామని పరుగులు తీశాడు. ఉత్తినే పట్టుబడ్డాడు. గన్ను చూపిగానే బోల్తా పడ్డాడు. ఇంకా రివర్స్ లో ఎక్కి దిగేటప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఏదో
వర్ణించడం కోసం అనడం కాదు, పాపం పిల్లోడికి నిజంగానే రాడ్ దిగింది. ప్యాంట్ వెళ్ళి ఫెన్స్ లో ఇరుక్కుంది. కాప్స్ పని ఈజీ అయింది. పోలీస్ ఆయన మాత్రం చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. మరీ రఫ్ గా హ్యాండిల్ చేసాడంతే. జనరల్ గా దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏ డీటెయిల్స్ కనపడకుండా ఎంత వీలైతే అంత హైడ్ చేసుకుంటారు. గుట్టు చప్పుడు కాకుండా చూసుకుంటారు. అయితే ఇక్కడ ఈ మాస్టర్ అన్ప్రొఫెషనల్ దొంగలా ఉన్నాడు. ఎంట్రీయే తన బ్రాండ్ న్యూ ట్రక్ ని భద్రంగా ముందుకు తీసుకొచ్చాడు. ఏదో పేరంటానికి వచ్చినట్టు ముందు చేసిన పని కెమెరాలో సరాసరి కన్నేశాడు. ఈడి పనోడుతనానికి డే ఎవడ్రా నువ్వు అని జాలిపడాల్సిందే. మొత్తానికి లాక్కెళ్ళిపోదామని బద్దలు కొట్టి మరీ లోపలికెళ్లి బంధం వేశాడు. కానీ బయట లింక్ వేయడం మర్చిపోయాడు. అదే ఊపులో వచ్చి రయ్యమని ట్రక్ తీశాడు. ఏంటి వచ్చేది ఆవకాయ. మరీ అయోమయం గందరగోళంలా ఉన్నాడు. వీడు క్రిమినల్ కాదు, వదిలేయండి అంటారేమో వీడిని చూస్తే. క్రేజీ కమీడియన్ సినిమాల్లోనే కాదు బయట కూడా ఉంటారు. బాండు బాబు ప్లాన్ తోనే షాప్ ముందుకు వచ్చాడు. చేతిలో రాయిని అద్దానికి వేసి కొట్టాడు. ఇంకా అది పగలకపోయేసరికి పానిక్ అయిపోయి ఉరికాడు. బొక్కబోర్లా పడ్డాడు. అంత భయం ఉన్నోడికి అవసరమా మరి? పెద్ద పెద్ద యాక్షన్ మూవీస్ లో చూపిస్తారు. కోట్లు విలువ చేసే డైమండ్లు కొట్టేయడానికి వాళ్ళ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ట్రిక్లు. మరి ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యిందో, ఏం చేద్దాం అనుకుందో. దొంగ ఇంటెన్షన్ తో ఈ మేడం షాప్ లో దిగింది. మరి పాపం బొద్దిగా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. డైరెక్ట్ గా కోట్లు కొట్టేద్దామని దిగింది గానీ ఈజీగా దొరికిపోయింది. మరి ఈమె యాక్షన్స్ ని గమనించి కవర్ లో దోసిన దాన్ని కనిపెట్టిన షాప్ కీపర్ పిల్లని చక్కగా లోపలోంచి బయటికెళ్లి పోలీసులను పిలిచాడు. అక్క చాప్టర్ క్లోజ్ చేశాడు. చాలా మంది చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో చీటీలు పెట్టే ఉంటారు. టీచర్ చూశారన్న అనుమానం వస్తే లబలబమని నవ్వులేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ దొంగ అదే రిపీట్ చేశాడు. కాకపోతే పేపర్ బదులు దొంగలించిన రింగుని మింగేశాడు. మరి షాప్ లో దూరి చల్లగా దోచేద్దాం అనుకున్నాడు. కానీ షాప్ వాళ్ళు తెలివిగా లోపల పెట్టి లాకేశారు. దొరికిపోయానని ఇంకా కంగారు పడిపోయి తప్పించుకునే ప్రయత్నంలో రింగు మింగేశాడు. నేనేం తీయలేదు, కావాలంటే చెక్ చేసుకోండి అని ఓటరించేశాడు. మనం ఏమన్నా పాతకాలంలో ఉన్నావా? తీసుకెళ్లి ఎక్స్రే తీస్తే రింగు భద్రంగా పొట్టలోనే ఉంది. ఇప్పుడు దొంగలించినందుకు ఒక కేసు, సాక్ష్యాన్ని దాయడానికి ట్రై చేసినందుకు ఒక కేసు. సరిపోయిందా? అనుకున్నది చేసేశాడు, కావాల్సింది కొట్టేశాడు. ఇంకా పరుగో. అయితే కళ్ళ ముందు గ్లాస్ డోర్ ఉందని మర్చిపోయాడు. అది బద్దలైంది, ఈడికి బద్దలైంది. పోలీసులకి మాత్రం ఏ శ్రమ లేకుండా చక్కగా చిక్కాడు. ఎవరైనా దొంగతనానికి వెళ్తే ముఖాన్ని కప్పుకోవడానికి మాస్క్ వేసుకుని వెళ్తారు. ఇక్కడ ఈ పురుషోత్తముడు ఎవడో చూడండి, ముఖం పైన బకెట్ కప్పుకొని దొంగతనానికి వచ్చాడు. మాస్. ఆడికి ఏం కనపడదు, ఆడెవడో మనకు కనపడ్డు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.